బ్రెడ్తో ఈజీగా అయిపోయే ఒక స్వీట్ రెసిపీ చూద్దామండి. దానికి ఒక 250 ml ఉండేలాగా పాలు ఒక ప్యాన్లో పోసుకొని వేడి చేసుకోవాలి. అది వేడయ్యే లోపల ఒక 1.5 స్పూన్ ఉండేలాగా కస్టర్డ్ పౌడర్ ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని పాలు పోసుకొని బాగా ఉండలు లేకుండా క్లీన్గా కలుపుకోవాలండి. అది కలుపుకున్నాక మన పాలు కాగిపోయి ఉంటాయి. దాంట్లో కొంచెంగా కుంకుమ పువ్వు వేసుకొని కలుపుకొని స్వీట్కి సరిపడంత షుగర్ యాడ్ చేసుకోవాలండి. బ్రెడ్ స్లైసెస్ ఎక్కువ ఉన్నాయంటే పాలు ఇంకా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా కరుగుతున్నప్పుడు మనం కస్టర్డ్ పౌడర్లో పాలు పోసుకున్నాం కదా, దాన్ని దీంట్లో పోసుకునేసి ఒక 2 పొంగులు వస్తే సరిపోతుందండి. అది బాయిల్ అయిపోయినట్టే. కొంచెం యాలక్క పొడి వేసుకుంటే టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మనం బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నా అండి ఈరోజు. ప్యాన్ మీద కొంచెం గీ అప్లై చేసుకొని బ్రెడ్ 2 సైడ్స్ నెయ్యిలోనే కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. రోస్టెడ్ కలర్లో రావాలి, మంచిగా రోస్ట్ చేసుకోవాలి. పైన కూడా నెయ్యి మళ్ళీ స్పూన్తో అప్లై చేసుకొని 1 సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఈవినింగ్ పిల్లలు వచ్చేసారంటే స్కూల్ నుంచి వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేస్తారండి. స్వీట్ రెసిపీ ఇది. లైట్ స్వీటే ఉంటుంది, హెవీగా కూడా ఉండదండి. అన్ని స్లైసెస్ సైడ్కి పెట్టుకునేసి ఒక చిన్న బౌల్లో మనం రెడీ చేసుకున్నది ఫస్ట్ మిల్క్ ఇలా పోసుకొని ఒక 2 గంటలు ఉండేలాగా పోసుకొని దాని మీద ఈ మనం ఇప్పుడు రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, అవి పెట్టుకోవాలి. మళ్ళీ దాని మీద కొంచెం రెడీ చేసుకున్న ఆ పాల మిశ్రమాన్ని పోసుకొని మళ్ళీ ఇంకొక స్లైస్ పెట్టుకోవాలి. అట్లా ఒక 2 or 3 అలా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒకదాని మీద ఒకటి వేసేసుకొని ఇది చల్లగా తినాలనుకునేవారు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఐస్గా తినద్దు అనుకునేవారు ఇలానే ఉంచుకుంటే నానిపోతుందండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. దీని మీద ఇంకా డ్రై ఫ్రూట్స్, క్యాషు, పిస్తా, బాదం కట్ చేసి అవి కూడా సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఇష్టంగా మన పిల్లలు తీసుకుంటారు. చూడండి, సూపర్గా ఉంది కదా, చూస్తుంటేనే నోరూరుతుంది. అంతే, 1 hour ఆఫ్టర్ బాగా నానిపోయిందండి.